బీఆర్ఎస్ వాళ్ళు నల్గొండలో 13వ తారీఖు నాడు బహిరంగ సభ పెట్టుకున్నారు. దీనికి కేసీఆర్ వస్తాడట. మొత్తం ఈ 2-3 జిల్లాల నాయకులంతా ఇక్కడ మోహరించి బల నిరూపణ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వాళ్ళకు దొరికిన వంక ఏంటంటే కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందట, ఆంధ్రులకు అప్పగిస్తుందట. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేంద్రానికి అప్పగిస్తుందో మరి మొత్తం మీద వీళ్ళు ఉలికిపడి మొత్తం మీద మీటింగ్ పెట్టుకున్నారు. అంటే తెలంగాణ రక్షకులకు మేమే, తెలంగాణ సాధించిన వాళ్ళ మేమే, తెలంగాణను 10 ఏళ్ళు కాపాడింది మేమే, ఇప్పుడు కూడా కాపాడుకుంటాం, ప్రతిపక్షంలో మమ్మల్ని కూర్చోబెట్టినాను. ఇగో ఈ వంక పెట్టుకొని ఇటువంటి స్టేట్మెంట్లు తీసుకొని మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సాధించినము ఇచ్చినము అనేది ఈ చర్చ అయిపోయింది, అవుట్డేటెడ్, ఇది పక్కకు పోని. ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడతలే. ఈ 10 ఏళ్ళైన తెలంగాణను భక్షించిండా అనేది కూడా జనంలో ఎస్టాబ్లిష్ అయింది. మన ఫలితాలలో అది రిఫ్లెక్ట్ అయింది, అది పక్కకు పోని. ఇప్పుడు ఈయన వచ్చి నేను రక్షిస్తా అంటాడు. ఏం రక్షిస్తాడు ఈయన? ఇప్పుడు ఈయన తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే, నల్గొండ జిల్లా మీద అంత ప్రేమ ఉంటే, దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అంత ప్రేమ ఉంటే కృష్ణా రివర్ మీద బ్యారేజీలు కట్టాలి కదా, ప్రాజెక్టులు కట్టాలి కదా. అటువంటి ఆలోచన ఏమైనా చేసిండా? మొత్తం ఉన్న పైసలు మొత్తం ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం పేరుతో ఆ బొందల పోసొచ్చింది. ఇవాళ అవన్నీ పక్కన పలుగుతున్నాయి. ఏ రోజన్నా కృష్ణా రివర్ మీద ఈ నీళ్లను ఈ ప్రాంతానికి అందించాలి అనే ప్రయత్నాలు జరిగినాయి. ఈయన చేసిన ప్రయత్నం ఏమైనా ఉంది అంటే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి రెడ్ కార్పెట్ పరిచి పిలుచుకొని రేవంత్ రెడ్డి అన్నట్టు పంచపక్ష పరమాణాలు తిని, అరే ఓ టీఎంసీ ఎక్కువనో తక్కువనో ఓడైతుందా, వాడు మనవాడే మనం మన వాళ్ళమే కానీ అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకొని సంతకాలు పెట్టుకుని ఇద్దరు. ఇది విజువల్స్ వచ్చినాయి, అందరు చూసింది. అంటే నీకు ఆంధ్ర విషయంలో, ఆంధ్ర జలాల పంపిణీ విషయంలో ఉదాసీనంగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఉలికిపడి ఇక మేము రక్షిస్తామంటారు. ఈయన రక్షించడానికంటే ముందు, ఈయన ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికంటే ముందు నల్గొండ జిల్లా ప్రాజెక్టుల మీద వివరణ ఇవ్వాలి. ఇక్కడ నల్గొండ జిల్లా మంత్రి కూడా ఒక ఆయన జిటపుంజులకు ఎగురుతుండు, అని మమ్మల్ని ఏం చేయలేరు, మా కేసీఆర్ వస్తాడు, మా పులి వస్తుందని. ఈయన కూడా తిరిగిండు ఆయన ఎమ్మడి తోకబట్టుకొని. ఈ నల్గొండ జిల్లా మాజీ మంత్రి ఏమిటి, సూర్యాపేట మాజీ మంత్రి, ఈయన కూడా కేసీఆర్ ఎమ్మడి తిరిగిండు. ఆయన చెప్తాడో కానీ నల్గొండ జిల్లా ప్రజలకైతే జవాబు చెప్పాలి. చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వి చూపిస్తాము, నల్గొండ జిల్లాకు నీళ్లు బారిస్తాము, పచ్చని పొలాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సన్నాసులు ఏనాడన్నా చేసినరా ఈ పని? ఈ ఆలోచన చేసినరా? కమిషన్ల కోసమే చేసినారు. కానీ మేము వచ్చిన ఉద్ధారకులను మేము చేస్తామన్నారు. ఎడిపోయారు వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు. ఇప్పుడు ఆ సన్నాసులలో ఈ సన్నాసులు కూడా కలిసినట్టే కదా. ఏనాడన్నా ఎస్ఎల్బీసీ సొరంగం గురించి మాట్లాడిండా? ఎవడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిండా? ఎంత టన్నల్ తవ్విరు, ఎలక తవ్వినట్టు గితగిత తవ్విరు, అది అట్లనే ఉంది. దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వీళ్ళు రక్షకులని బయటకు వస్తారు. ఇంకో రెండోది డిండి ప్రాజెక్టు. ఏమన్నా డిండి ప్రాజెక్టు గురించి 2014లోనే అన్నాడు, అప్పుడు ఎన్నికలప్పుడే. ప్రాజెక్టు దగ్గర చేసుకొని కూర్చుంటా, ఎట్టెట్ట పూర్తిగా చూస్తా, సేమ్ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు, నేను మొత్తం వీరుణ్ణి శూరుణ్ణి నేను చేసి చూపిస్తాను. ఈయన కుర్చీ లేదు, ఆ ప్రాజెక్టు లేదు, ఈయన ముఖం చూపిస్తే ఒట్టు. నల్గొండ జిల్లా నుంచి పారిపోయింది, అసలు ఏ జిల్లాకు పోలే. ఈ నల్గొండ జిల్లాను ఈ సూర్యాపేట ఆయనకు అప్పగించిండు, లీజుకి ఇచ్చిండు, ఒక రంగం ఫ్రాంచైజీ ఇచ్చిండు, పోయి ఆడబడినాడు. నల్గొండ జిల్లా ప్రజలు గిలగిల్లాడిరు. డిండి ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగలెక్క అక్కడనే ఉంది. ఇది అయిపోయింది. రెండోది ఏముంది, ఉదయ సముద్రాన్ని మేము చేస్తాం, మరో ట్యాంక్ బండ్ అన్నాడు. ఇక నల్గొండ జిల్లా ఆయన కూడా, మన ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా, ఈ నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటాం, బంగారు తాపడాలు చేస్తాం, ఉదయ సముద్రం మొత్తం పానగల్లు చెరువును ట్యాంక్ బండ్ చేస్తామన్నారు. పోయి కూర్చోవాలి. కేసీఆర్ పోయి వంగబడి చూడాలి, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి పోయి కూర్చోవాలి. తంగడి పూలలు గుచ్చుకుంటాయాడ. ఒక్క తట్టెడు మట్టి పోసింది లేదు, తంగడి పూలను ఇరిసింది లేదు, ₹1 ఖర్చు పెట్టేది లేదు. 10 ఏళ్ళు చూసుకుంటే కాలం గడిచిపోయింది. ఉదయ సముద్రాన్ని గాలికి వదిలిపెట్టారు. తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి కృషితోటి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్ట్ అని చెప్పారు. అప్పుడు అయ్యింది అది, ఎక్కడికక్కడ పని ఆగిపోయింది. మొన్న ఎన్నికలప్పుడు అగ్గో బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు మేమే పూర్తి చేసినామని ఒక HP మోటార్ తీసుకొచ్చి నీళ్లు పోసి, ఆ నీళ్లు తలావిని నెత్తిన చల్లుకొని రాగిసెములు తీసుకొని మొత్తం అయిపోయింది. ఇక్కడ 1,00,000 ఎకరాలకు సస్యశ్యామలం అయిపోయిందని పోయింది. బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టుకి ఇప్పుడు పోయి ఆడ కూర్చొని మీటింగ్ పెట్టాలి. ఇవి కాకుండా అప్పుడు నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలప్పుడు నెల్లికలు ప్రాజెక్ట్ అని పోయి కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు కొట్టారు. ఆ కొబ్బరికాయలు చిప్పలు పోయినాయి, ఎండిపోయినాయి, కాకులు వేసుకపోయినాయి. అక్కడ 4 తట్టల మట్టి పోసినారు, అది అట్లనే ఉండు. మన ఎన్నికలలో అక్కడ ఉప ఎన్నికలు గెలిపించిన ఆయనను కూడా మళ్ళీ ఓడగొట్టారు. నల్గొండ జిల్లాలో 11 మందిని ఓడగొట్టారు, తప్పబోయి ఆ మాజీ మంత్రి గెలిచారు. ఇది నల్గొండ జిల్లాలో ఆయన చేసినటువంటి అభివృద్ధి. ప్రాజెక్టులను 10 సంవత్సరాల పాటు నిర్లక్ష్యం చేసి
పక్కకు పడేసిండు. నల్గొండ జిల్లా ప్రజల గోసను వినలేదు కేసీఆర్. ఇవాళ వచ్చి కృష్ణా రివర్ నీళ్లు మొత్తం కాపాడుతాం, ఇక్కడ సస్యశ్యామలం చేస్తా అంటే ఇవాళ పార్టీ సడుగులు ఇరిగింది, ఆయన సడుగులు ఇరిగి అడ్డం పడ్డాడు. ఇవాళ వచ్చి కాపాడతాడా? ఎవరి కోసం చేస్తున్నారు ఇది? ఇవాళ దొంగ బహిరంగ సభలు చేస్తున్నారు. ఇవాళ రేవంత్ ప్రభుత్వం స్టాండ్ అవుతున్నది, రేవంత్ ప్రభుత్వం ప్రజాదరణ పొందుతున్నది, మాకు ఆదరణ పోతున్నది, మా ఇజ్జత్ పోతున్నది, పరువు ప్రతిష్టలన్నీ పోయి పాతాళంలో పడ్డాయి అని గ్రహించి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దొంగ వేషాలు వేసుకొని వస్తున్నారు. ఇవాళ ఏ ప్రాజెక్టులు బాగు చేసిందని ఇవాళ వీళ్ళ నీళ్ళ గురించి మాట్లాడతారు? నీళ్ళ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అనేది ఫస్ట్ ప్రశ్న. అందుకని కేసీఆర్ అండ్ కో నల్గొండ జిల్లాలో మీటింగ్ పెట్టే ముందు ఈ ప్రాజెక్టుల గురించి అన్నిటి మీద వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నిటి మీద రివ్యూలు పెట్టి మీ వాళ్ళ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి, ఏ ప్రాజెక్టు పూర్తయింది, ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు బారింది అనేది ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పేమిటి, ఎవరికి అప్పగించింది, కొత్తగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఏ రకంగా తెలంగాణకు నష్టం జరుగుతుందని వివరించి తర్వాత బహిరంగ సభలు పెట్టాలి. ఒట్టిగానే గాయగా చేస్తాం, ఓ 200 మనిషికి 200 300 ఇస్తాం, ఓ నోను పట్టుకొచ్చి ఇక్కడే గుట్టసాటు కూర్చొని ఆడ బైపాస్ రోడ్ నల్లగొండల ఆ గుట్టెమ్మటి 10 మందిని తీసుకొచ్చి ఆడ మీటింగ్ పెడతాం, అక్కడి నుంచి మాట్లాడతాం, ఏదో మేము టీ న్యూస్లో గాయగా చేస్తాం అనుకుంటే ఇంతకుముందు చేసిన గాయగాయలే ఇది కూడా కలిసిపోతుంది. బీఆర్ఎస్ ఉన్న ప్రతిష్ట పోవడం తప్ప కొత్తగా మిగిలేదేం లేదు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల నాయకత్వమే లేదు. ఇక్కడ మీటింగ్లు అనేది జరిగినా అవి సక్సెస్ అయ్యే అవకాశం లేదు. నల్గొండ జిల్లా నాయకత్వాన్ని ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు, గౌరవించే పరిస్థితి లేదు. ఏమీ లేని చోట కేసీఆర్ వచ్చేందుకు ఈ అవస్థ. కాబట్టి కేసీఆర్ ఏమన్నా ఉంటే ఆ బీఆర్ఎస్ భవన్లో కూర్చొని టీ న్యూస్లో ఫస్ట్ ఈ 5 ప్రాజెక్టుల మీద మాట్లాడి తర్వాత బీఆర్ఎస్లో ఏమన్నా నాయకత్వాన్ని డెవలప్ చేసుకొని ఓ 2 ఏళ్ల పాటు చూసుకొని అప్పుడు ఏమన్నా వచ్చి ఇంకేదన్నా మాట్లాడితే వింటారు. నల్గొండ జిల్లాకి ఇప్పట్లో వస్తే కర్రు కాల్చి వాత పెడతారు ఇప్పుడు.